హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టండి. ఖచ్చితంగా మీకు అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఆ వీడియోని చూడడానికి అవకాశం ఉంటుంది. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించిన టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. పేపర్ 1, పేపర్ 2కు సంబంధించి. సెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంది, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో. పేపర్ 1కి సంబంధించి, పేపర్ 2లో తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ఉన్నాయి. ఇంకా చాలా పోలీస్ కానిస్టేబుల్లకు, ఎస్ఐలకు సంబంధించిన టెస్ట్ సిరీస్లు కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. 389 ఉద్యోగాలు ఉన్నాయి. బీఈ కానీ, బీటెక్ కానీ, డిప్లొమా, ఐటీఐ, ఎంబీఏ, ఎంసీఏ తదితర విద్యార్హతలు అయితే ఉన్నాయి. 32 ఏళ్ళ మేనేజర్కి సంబంధించి, జూనియర్ ఎగ్జిక్యూటివ్కు 27 ఏళ్ళ వయోపరిమితి, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళ సడలింపు, ఓబీసీలకు 3 ఏళ్ళ వయో సడలింపు ఉంది. వేతనం మేనేజర్కి అయితేనేమో 60,000 నుంచి 1,80,000 ఉంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్కు 40,000 నుంచి 1,40,000 వరకు ఉంది. అప్లికేషన్ వెరిఫికేషన్, సిబిటి ఇంటర్వ్యూ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ నెల 8వ తారీఖు నుంచి వచ్చే నెల 7వ తారీఖు వరకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అప్లికేషన్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే, టెట్ పరీక్షకు హాజరయ్యే ఇన్ సర్వీస్ టీచర్లకు కొత్త చిక్కు వచ్చి పడింది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, సీటెట్ పరీక్ష తెల్లారే టీజీటెట్ పరీక్షలు ప్రారంభంగానున్నాయి. దీంతో 2 పరీక్షలకు హాజరయ్యే వారికి టెన్షన్ పట్టుకున్నది. సెప్టెంబర్ 6న సీటెట్ ఎగ్జామ్ను జాతీయంగా నిర్వహించనున్నారు. టీజీటెట్ పరీక్షను సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు. ఇక సీటెట్ పరీక్ష తెల్లారే టీజీటెట్ పరీక్షలు ప్రారంభంగానున్నాయి. కొందరు అటు సీటెట్, టీజీటెట్ 2 పరీక్షలు రాసేవారు ఉన్నారు. 2 పరీక్షలకు మధ్య ఒక రోజు వ్యవధి మాత్రమే ఉండడంతో సదరు అభ్యర్థుల్లో కలవరం మొదలైంది. తెలంగాణ వారికి విజయవాడ, ఏపీలోని పలు పట్టణాల్లో సెంటర్లు కేటాయించారు. ఇలా సెంటర్లు దూరంగా పడితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని కొందరు టీచర్లు అంటున్నారు. టీజీటెట్ పరీక్షల షెడ్యూల్ మార్చాలని కోరుతున్నారు. ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటా, అందుకని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. ఇక పోలీస్ శాఖకు సంబంధించి, తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఈ 3 డివిజన్ల పరిధిలోని అర్హులైన అభ్యర్థులు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల ద్వారా అందించే గూగుల్ ఫామ్ లింక్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 23 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. పరీక్ష 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. నిజామాబాద్ డివిజన్ అభ్యర్థులకైతేనేమో మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విజయ రూరల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉంటుంది. ఆర్మూర్ డివిజన్ అభ్యర్థులకు క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజీలో ఉంటుంది. బోధన్ డివిజన్ అభ్యర్థులకు జూనియర్ ఇంటర్ డిగ్రీ కాలేజీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు శిక్షణ ఇస్తారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి 5:30 గంటల వరకు ఈ శిక్షణ ఉంటుంది. 2 నెలల శిక్షణ కాలంలో 10 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తారు. ఉచిత స్టడీ మెటీరియల్ కూడా ఇస్తారు. ఈ శిక్షణ కార్యక్రమం పూర్తిగా ఉచితమని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ తెలిపారు. దరఖాస్తు ఇతర వివరాల కోసం 9951943656 8712533273 నెంబర్లను సంప్రదించవచ్చు. ఇక గ్రూప్ 3కి సంబంధించి దీనికి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 250 పైన పోస్టులు అయితే ఉండే అవకాశం ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి విద్యార్హతలు చూస్తే దాదాపు 90% పోస్టులకు సాధారణ డిగ్రీ అర్హత ఉంటుంది. కొన్ని ప్రత్యేక పోస్టుల కంటే కంప్యూటర్ సైన్స్ కావచ్చు, బీకామ్ సంబంధించి ప్రత్యేక అవసరాలు అయితే అడుగుతారు, ప్రత్యేక అర్హతలు అయితే అడుగుతారు. 18 నుంచి 44 ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే 5 ఏళ్ళ సడలింపు ఉంటుంది, అంటే 49 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే. దీని ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే, మొత్తం 3 పేపర్ల ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి పేపర్ 150 మార్కులు, 2.5 గంటలు ఉంటుంది. మొత్తం 450 మార్కులకు పరీక్ష ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మాధ్యమాల్లో రాయొచ్చు. పేపర్ 1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు, 150 మార్కులు ఉంటుంది. పేపర్ 2లో హిస్టరీ, పాలిటీ, సొసైటీ 150 మార్కులు, 150 ప్రశ్నలు. పేపర్ 3లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ 150 ప్రశ్నలు, 150 మార్కులు ఉంటుంది.
ఇక పేపర్ 1కి సంబంధించిన సిలబస్ చూస్తే కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ సంబంధాలు, జనరల్ సైన్స్, టెక్నాలజీ, సోషల్ ఎక్స్క్లూసివ్, తెలంగాణ ప్రభుత్వ రంగాలు, పాలసీలు, 10వ తరగతి స్థాయి బేసిక్ ఇంగ్లీష్. ఇది పేపర్ 1కి సంబంధించి. ఇక పేపర్ 2లో తెలంగాణ చరిత్ర, శాతవాహనుల కాలం నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు, భారత రాజ్యాంగానికి సంబంధించి, భారత సమాజంకి సంబంధించి. తర్వాత పేపర్ 3కి సంబంధించి భారత ఆర్థిక వ్యవస్థ, జాతీయ ఆదాయం, డెమోగ్రఫీ, ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్లు, సర్వీస్ సెక్టార్లు, నీతి ఆయోగ్ మొదలైనవి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తెలంగాణ ఎకానమిక్ గ్రోత్, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు, బడ్జెట్ మరియు స్టేట్ ఫైనాన్స్కి సంబంధించి పేపర్ 3లో ఉంటాయి. దానికి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉండండి. ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించి ఒక ప్రెస్ నోట్ అయితే వచ్చింది. ఏఎంఓ పోస్టులకు అర్హులైన ప్రధాన ఉపాధ్యాయులు లేకపోతే ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఏఎంఓ పోస్టుకు ఆసక్తి మరియు అర్హత కలిగిన గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు లేకపోతే స్కూల్ అసిస్టెంట్స్ 5 ఏళ్ల అనుభవం తమ దరఖాస్తును 24లోగా సమర్పించాలని జిల్లా విద్యాధికారి కోరిండ్రు. దీనికి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి 2 జిల్లాలలో మాత్రమే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో 21వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది. హైదరాబాద్ జిల్లాలో 22వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. పోలీసు ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. అప్లికేషన్ చేసుకోండి, ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. చాలామంది నిరుద్యోగులు అయితే వెయిట్ చేస్తున్నారు కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.